Hi friends, welcome back to Telugu Tutorial Tube. ఈ రోజు మనం బ్లాక్ డిజాల్వ్ ఎఫెక్ట్ అనే దాన్ని చూద్దాము. ఓకే, దానికోసం అయితే నేను ఒక ఇమేజ్ ని అయితే తీసుకుంటున్నాను. ఆ ఇమేజ్ వచ్చేసేసి pixels.com నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. చూడండి, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత కొత్త సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నాను. కంట్రోల్ N ప్రెస్ చేసేసి ఇక్కడ 1080 పిక్సెల్స్ 23.97 ఫ్రేమ్ రేట్ తో తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడికి డ్రాగ్ చేశాను. రైట్ క్లిక్ చేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అనండి. ఓకే, ఇన్ కేస్ మీకు కొంచెం అడ్జస్ట్ కావాలి అనుకుంటే అటు ఇటు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. లేదా సీక్వెన్స్ తీసుకునేటప్పుడే దీన్ని డ్రాగ్ చేసి ఈ న్యూ మీద పెట్టి న్యూ ఐటమ్ మీద ఇక్కడ సీక్వెన్స్ మీద పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా అది ఏదైతే సైజులో ఉందో ఆ సైజుతోనే మీకు సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ లో చూడండి, ఇక్కడ ట్రాన్సిషన్స్ అని ఉంది కదా, అందులో ఫస్ట్ వన్ బ్లాక్ డిజాల్వ్ అని ఉంటుంది. దాన్ని డ్రాగ్ చేసి దీనికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయండి, అవి హైలైట్ అవుతాయి. ఇప్పుడు కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ బ్లాక్ డిజాల్వ్ మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ట్రాన్సిషన్ అని కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ లో జస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు నేను 4 సెకండ్స్ దగ్గర ఉన్నాను కదా. ఇక్కడ వచ్చేసేసి టోగిల్ కీ యానిమేషన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత చూడండి, ఈ చివరకు వచ్చేసేసి ఇది 100 చేయండి. ఓకే, చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి దాన్ని. ఓకే, ఈ విధంగా అయితే మీకు వస్తుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే, నేను చివరికి పెట్టాను కాబట్టి అది చివరికి వెళ్ళిపోయేటప్పటికి ఫ్రేమ్ అనేది స్టాండ్ బై ఉండట్లేదు. సో మీరు కొంచెం ముందు కన్నా పెట్టుకోండి యానిమేషన్, లేదా ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ ఇమేజ్ కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని జూమ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని యాడ్ ఫ్రేమ్ హోల్డ్ పెట్టేయండి. మీ ఇష్టం, ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. చూడండి, అంటే ఆ ఇమేజ్ స్టిల్ ఇమేజ్ అనేది మనకు కనపడుతుంది అనమాట. ఫైనల్ ఇమేజ్ అనేది అలా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా అంటే ఎఫెక్ట్ అనేది అర్థం కాదు. ఓకే, ఓకే, ఇప్పుడైతే కొంచెం సేపు ఉంటుంది కాబట్టి మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు బ్లాక్ డిజాల్వ్ ఎఫెక్ట్ అనే దాన్ని అప్లై చేయటం, ఈ ట్రాన్సిషన్ లోకి వచ్చేసేసి చూడండి, చివరికి డ్రాగ్ చేసుకొని కీ ఫ్రేమ్ ని ఆన్ చేసి 0లో ఉంచేయండి. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేసి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ యానిమేషన్ ని 100 చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే 100 నుంచి తగ్గుతూ 0లోకి వస్తుంది, అంటే ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందు ఇమేజ్కి వచ్చేసేసి నేను లాస్ట్ వరకు క్రియేట్ చేస్తున్నాను. దానివల్ల స్టిల్ ఫ్రేమ్ లేకపోవటం వల్ల మనకు అది అంత చూడటానికి బాగాలేదు. సో ఇప్పుడు వచ్చేసేసి చూడండి, అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదా. ఈ ట్రాన్సిషన్లో చూడండి, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టోగిల్ యానిమేషన్ ఆన్ చేశాను. టోగిల్ యానిమేషన్ ఆన్ చేసేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేస్తున్నాను. ఫస్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను, జస్ట్ 100 ఇచ్చున్నాను, ఎంటర్ అన్నాను. బ్లాక్ అయిపోయింది కదా. ఒకసారి దీన్ని ప్లే చేస్తున్నాను, చూడండి.
ఓకే, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అలాగే చూడండి, ఇలా ఇలా మనకి తగ్గించాం కదా, డిజాల్వ్ పెట్టున్నాం కదా, ఇక్కడ కింద ఆప్షన్స్ చూడండి, ఆ డిజాల్వ్ విడ్త్ హైట్ ఉంటుంది కదా, విడ్త్ హైట్ చేంజెస్ చేస్తే ఓకే, విడ్త్ పెంచేసాను, దానివల్ల మీకు ఇంకొక డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. అలాగే చూడండి, ఇప్పుడు ఇంకో డిఫరెంట్ అయితే వస్తుందన్నమాట. ఇలా డిఫరెంట్గా అయితే మీరు చేసుకోవచ్చు. అందులో మళ్ళీ మీకు ఫెదర్ కావాలన్నా కూడా ఫెదర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చుట్టూతా కొంచెం ఫెదర్ అయితే అప్లై అయింది. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం అప్లై చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఇమేజెస్ని అయితే pixels.com నుంచి డౌన్లోడ్ పెట్టాను. ఇది కొన్ని మీకు ఫ్రీ ఇమేజెస్ అయితే ఉన్నాయి, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అవసరం అయితే వాటికి పేమెంట్ చేసి మీరు తీసుకోవచ్చు, లేదనుకుంటే ఫ్రీ ఇమేజెస్ డౌన్లోడ్ పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.